నమస్తే అందరికీ, గుడ్ ఈవినింగ్, వందనాలు. ల్యాండు రొటీను, మా రెవెన్యూ మిత్రులు ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు అది రొటీనే. 242 కులాలు కొన్ని అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. రొటీన్కు భిన్నంగా ఓ హక్కుల కార్యకర్తగా హక్కులు బాధ్యతలు ఇవాళ ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడాలనిపించింది. శాస్త్రవేత్తలైనా, నోబెల్ ఆరేటర్స్ అయినా, లేకపోతే భారతరత్న అవార్డులైనా, పద్మశ్రీ అయినా, పద్మభూషణ్ అయినా అందరూ మనుషులమే కదా. ఆయా ప్రతిభలను బట్టి వాళ్ళకు ఇస్తూ ఉంటారు. ఇస్రో అంటే శాస్త్రవేత్తలు. వాళ్ళు ఒక సబ్జెక్టు క్షుణ్ణంగా లోతైన అన్వేషణ, లోతైన పరిశీలన చేయడం వల్ల వాళ్ళు మామూలుగానే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బీఈ, కెమికల్ అన్ని రకరకాలు చేసిన తర్వాత ఓ పిహెచ్డి చేసి ఒక సబ్జెక్టులో నిష్ణాతులై బయటకు వచ్చే వీళ్ళను సైంటిస్టులు అంటారు, తెలుగులో శాస్త్రవేత్తలు అంటారు. వీళ్ళు స్పెసిఫిక్గా స్పేస్ టెక్నాలజీ అంటారు, ఏమేమో వీళ్ళందరూ శాస్త్రవేత్తలు అన్నమాట. నిజమే, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి. సమాజంతో మమేకమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు. ఎక్కడున్నా ఇస్రోలు ఉన్నా, సారాబాయిలో ఉన్నా, లేకపోతే గగన్యాన్లు ఉన్నా, ఎక్కడున్నా కూడా వాళ్ళకు ఒక శాస్త్రవేత్తలు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ హక్కులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో ఊహించని విధంగా సడన్గా ఒక 100 మంది రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో చాలా చేశారు, పేపర్లో చదివాము. కానీ ఈసారి ఒక బల్క్ వెళ్ళిపోవడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకు వెళ్తున్నారు? 14,500 మంది ఎంప్లాయీస్లో 100 మంది పోతే ఏమవుతుంది? ఏమి కాదు, కొత్త పిల్లలు తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే జీతంలో ఇంకో 2 ఎక్కువ వస్తారు అని అనుకోవచ్చు. కానీ అట్లా కాదు. ఈ 100 మంది చాలా ముఖ్యమైన వ్యక్తులు. వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ వేరు, పని చేయడం వేరు. ఒక 25 నుంచి 30 సంవత్సరాల అనుభవం పోడగొట్టుకుంటే ఏమవుతుంది? మనం ఎంత స్పీడ్ అయినా ప్రాక్టికల్ అప్లికేషన్ రాదు, ఆ సీనియారిటీ రాదు. అయితే ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు? ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే ఎన్నో కారణాలు. మారుతున్న సమాజంలో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు సీనియర్ మోస్ట్ సైంటిస్ట్కు ఉన్న జీతం ఎంత? 2,20,000, 30,000 మ్యాక్సిమం. ఇంకొక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎఫిషియన్సీ బార్ అంటారు, ఇంక్రిమెంట్ రావిగా ఆడికి వచ్చి ఆగిపోతుంది. భారతదేశంలో చాలా పెద్ద కూలి చేసేవాళ్ళు క్యాబినెట్ సెక్రటరీ, తర్వాత హోమ్ సెక్రటరీ. ఈయన శాలరీ ఎంత ఉంటుందో ఈ శాస్త్రవేత్తకి అంతే ఉంటుంది. మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఎంత ఉంటుందో మన డీజీపీకి అంతే ఉంటుంది. పోలీస్ శాఖ కాబట్టి కొన్ని ఏమైనా ఉంటాయేమో చిన్న రిస్క్ అలవెన్స్లు అవి ఇవి. కానీ సివిలియన్ ఆఫీసర్స్లో హైయెస్ట్ శాలరీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కన్సర్న్ స్టేట్, కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ. వీళ్ళకున్న శాలరీ, శాస్త్రవేత్తలకున్న శాలరీ ఆల్మోస్ట్ ఒకటే. పని ఎక్కువ, అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఎక్కువ, బాధ్యతలు ఎక్కువ, బరువులు ఎక్కువ. ఆ పక్కన ఒక్క అడుగు పక్కకేస్తే ఈరోజు ఒక కొత్తగా రిక్రూట్ అయిన ఒక ఐఐటి స్టూడెంట్ జీతం ఎంత, ఈయనది ఎంత? ఆయనకు ప్యాకేజీ 70 నుంచి 80 లక్షల ప్యాకేజీ ఉంటుంది ఐఐటి కుర్రోడికి. ఎట్లా మరి? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. అన్ని గంటలు పనిచేస్తాం, ఉదయం వెళ్తాము, టోటల్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తాం. నా దేశం నాదొక రాకెట్, పైకి వెళ్ళాలి, ప్రజలకు సేవలు అందించాలి. రేపు ఎర్త్క్వేక్ వస్తే మా దేశం పరిస్థితి ఏంది? రేపు అధిక వర్షాలు వస్తే నా దేశం పరిస్థితి ఏంది? అత్యధికంగా కరువు ఏర్పడితే నా దేశం పరిస్థితి ఏంది? ప్రజల పరిస్థితి ఏంది? విపరీతమైన సముద్ర పొంగే ప్రమాదం ఉంటే, లేకపోతే ఇంకేమైనా టార్పిడోలు ఇవన్నీ వస్తాయి. ఏంటి, నేనేం అలర్ట్ ఇవ్వాలి ఒక శాస్త్రవేత్తగా? నేను ఏదో ఒకటి అక్కడ పెడితే కదా, మిషన్ పెడితే కదా వచ్చేది అనే ఒక ఫీలింగ్, ఒక దేశం, ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తులంతా కూడా అక్కడ ఉంటారు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, చూసే వాళ్ళంతా కూడా. ఒక్క ఐఐటి స్టూడెంట్ అందులోకి పోడు, ఒక్క ఐఐఎం స్టూడెంట్ అక్కడికి పోడు, ఒక్క ఎన్ఐటి స్టూడెంట్ అందులో వెళ్ళి జాయిన్ కాదు. పేరు ప్రఖ్యాతులు ఎవరికి కావాలి? పైసలు కావాలి వాళ్ళకి. ఈడ రిక్రూట్ అయితేనే అమెరికాను చూస్తూనే ఉంటారు. ఐఐటి చేసిన వాడు ఎవడూ ఇక్కడ లేడు, ఏ ఒక్క అమ్మాయి లేదు ఇక్కడ. అందరు వెళ్ళిపోవడమే అంతా. దాన్ని పట్టుకొని కూర్చుంటుంది ఎక్కువ తమిళనాడు, కేరళకు చెందినటువంటి ఉద్యోగస్తులే ఉంటున్నారు. అంతా వాళ్ళే. సోమనాథ్ చూసుకున్నా అంతకుముందు ఈ పేర్లు వరుసగా ఉన్నాయి. ఇప్పుడు కూడా తమిళనే ఉన్నాడు. వాళ్ళు ఇంతకుముందు సోమనాథ్ అన్నాడు, వీళ్ళు ఎవరు రావడం లేదు ఇందులోకి. మరి ఇవన్నీ ఎట్లా? పోలిక ఎట్లా? మరి ఇది అయిపోయింది. ఇది గవర్నమెంటు, ఇది జీతాలు. నువ్వు ఎంత పని చేసినా చేయకపోయినా జీతం వస్తుంది. ఈవెన్ క్యాబినెట్ సెక్రటరీ హోదా ఉన్న వ్యక్తి పని చేయకపోయినా జీతం వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే, మేము బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం, ఆ జీతం ఇంతే ఉంది, మేము ఎవరికో భయపడాలి, అడగడుగునా ఏమో జరుగుతుందనే భయంలో ఉండాలి. అట్లా కాదు, మేము వెళ్ళిపోతామనే డెసిషన్కి వచ్చిన వాళ్ళు. ప్రైవేట్కి వెళ్ళిపోతే మా జీతం ఎంత వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకునే ఒక ఆలోచన వచ్చిందని జనం అనుకుంటున్నారు. ఈ రాకెట్ లాంచింగ్ అంతా కూడా ప్రైవేటైజేషన్ స్లోగా స్టార్ట్ అయింది. ఇదివరకే చిన్న ఏది యాన్సిలరీ సబ్జెక్ట్లో ఏదైనా తయారు చేయాలన్న ఒక చిన్న ఉన్నట్లు బోల్ట్ తయారు బయట ప్రైవేట్కి ఇచ్చేసారు. కానీ ఇప్పుడు టోటల్గా ఈ గవర్నమెంట్ దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చాలా భాగం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుదామని డిసైడ్ అయిపోయింది. ఈ వీళ్ళతోనేం పని? ఇది ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళకి ఇంక్రిమెంట్లు, ఇవన్నీ తలకాయ ఎవడు పెట్టుకుంటాడు, ఇవన్నీ పక్కలకి ఇద్దామని ఆలోచన వచ్చింది. కాబట్టి అందరూ కూడా పక్కకు పోదామని ఆలోచన వచ్చింది.
ఆఫర్ కూడా వచ్చి ఉంటుంది బహుశా. మీరు ఇందులోకి రండి, 4 times ఎక్కువ ఇస్తామంటే నెలకు ఇప్పుడు 2.5 లక్షలు 10 lakhs ఇస్తామంటే వెళ్ళిపోతారు హాయిగా. మేము సర్వీస్లో ఉండగా ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది, ప్రైవేట్ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయింది ఆయన. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక సిన్సియర్ ఆఫీసర్, బాగా పనిచేసే ఆఫీసర్ ఆయన వెళ్ళిపోయాడు. అందరికీ భయపడాలి అట్లాగా. నేను పని చేస్తా, పైసలు తీసుకుంటా, ఎవరు నాకు ఇచ్చిన బాధ్యతనే అప్పచెప్తాను, నేను చేసుకుంటా, ఎవరి ఒత్తి ఉండదు, నాకు టోటల్ ఫ్రీడమ్ కావాలి, నాకు ఒక పని అప్పచెప్పి నేను పని చేసి పెడతా అంతే. ఇప్పుడు ఇస్రో అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఏ రకమైన కమర్షియల్ యాక్టివిటీ ఉండదు అందులో, ఉత్పత్తి అనేది ఉండదు, నాలెడ్జ్ షేరింగే ఉంటుంది. అంత నాలెడ్జ్ షేరింగ్ వల్లనే ఇవాళ మనము వాళ్ళు ఇచ్చిన జ్ఞానంతో భూమి కదలికలన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ వర్షం వచ్చేది రాంది వాళ్ళు చెప్తున్నారు. ఎల్ నినో అంటే ఏంది ఎవరికీ తెలియదు, బయట వాళ్ళైనా లోకల్ అయినా వాళ్ళు చెప్తేనే మనకు తెలిసింది కదా. వాళ్ళ శాలరీ ఎంత మరి, లంచాలు దొరకాయి, ఇంట్లో పని చేయాలి, ఇంటికి పోవాలి, ఆ ఇంటి దగ్గర కూడా వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాలు ఏంటో, అదే పాత క్వార్టర్, అదే పాత ఇల్లు, అదే కారు, అదే లెక్క, అదే డ్రైవర్, అంతే. ఈయనకి ఏందని చెప్పి అటెండర్ కూడా మామూలుగా మర్యాదగానే చూస్తాడు. పైన ఖర్చులు ఏమైనా ఎక్కువ వెళ్తే కొంచెం మంచిగా చూస్తారు, లేకపోతే ఎందుకు చూస్తారు. మీరు ఒక టీవీ యాంకర్ చూడండి, ఢిల్లీలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కొక్క ఆయనకు ఇయర్లీ ప్యాకేజ్ ₹1,00,00,000 ఉంటుందట. వాళ్ళు చేసేది ఏమి ఉండదు, వాళ్ళు చిట్టి పంపిస్తారు, గట్టిగా అరుచుకుంటూ చదువుతారు, అంతే. ఏమీ ఉండదు, ఓ క్రియేటివిటీ ఉండదు వాళ్ళ దగ్గర. ఆయన చిట్టి వస్తుంది అది వేస్తారు, కానీ డిఫరెంట్ స్టైల్గా చదువుతారు, బట్టలు, ఆ లెక్క, ఆ పత్రము, ఆ దుకాణం. అంటే వాళ్ళకంటే కూడా తీసిపోయారు సైంటిస్టులు అనే ప్రశ్న వచ్చింది వాళ్ళకి. ఇంత బాధ్యతాయుతంగా పనిచేసినప్పటికీ మేము ఎవరికో భయపడుతూ ఏదో చేస్తూ అతి తక్కువ శాలరీలో చేస్తూ, మాకంటే నిన్న మొన్ననే ఐఐటి పూర్తి చేసిన, ఇంజనీరింగ్ పూర్తి చేసిన అబ్బాయికి 5 లక్షల శాలరీ ఉంటుంది, మేము 2.5 లక్షలకి ఎందుకు చేయాలనే ప్రశ్న ఒకటి వచ్చింది. నేను అనుకుంటున్నా ఇంకొకటి, బయట ఒక మ్యాగజైన్లో ఏమంటుందంటే, వీళ్ళ సర్వీసెస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే షిఫ్ట్ అవుతున్నాయో వాళ్ళని అట్రాక్ట్ చేసి దీన్ని మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తారనే ఆలోచన కూడా ఉండొచ్చు. అది మనము ఇదమిత్తంగా చెప్పలేము. అందరూ రాజీనామా చేస్తారు అనేది కూడా సమాజానం లేదు, 100 మంది కూడా. కాకపోతే ఆ న్యూస్ స్ప్రెడ్ కావడమే ఒక బాధాకరమైన అంశం. అలాంటి అనుభవజ్ఞులైన అక్కడికి వెళ్ళినట్టయితే మనకు సరైన నమ్మకం ఉండదు. రాను గ్లోబల్ వార్మింగ్, గ్లోబలైజేషను, తర్వాత భూతాపాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నిటికీ ఫోర్కాస్ట్ చేసి చెప్పగలిగేటోళ్ళు వాళ్ళే. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది, పౌర సమాజంది ఉంటుంది. వాళ్ళను సంతృప్తి పెట్టడానికి మనం ఏమి చేసినా కూడా మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఈ ప్రభుత్వాలు చేయదలుచుకునే అన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. యువత అంతా కూడా ఇలాంటి ఒక సిన్సియర్గా కమిట్మెంట్ ఉన్న శాస్త్రవేత్తలను పోగొట్టుకోవడం కూడా సరైనది కాదు. ఇది రెగ్యులర్గా వార్తలు వస్తున్నాయి కాబట్టి చూసి చెప్పాల్సి అనిపించింది. ఎందుకంటే వర్షము ఇవన్నీ మనము చెప్పేటోళ్ళు వాళ్ళే, ఆ సైన్స్, ఆ శాస్త్రవేత్తలే. కాబట్టి ఎవరైనా ఇస్రో అయినా లేకపోతే నాసాలో కూడా అంతేనంట. నాసాలో 80K 120Kనే ఉంటుంది, అంతకంటే కూడా ఎక్కువ లేదాడ. అందుకని ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నాం. పైసలు కావాలి, గతంలో ఉన్న పరిస్థితి లేదు. సబ్స్క్రైబ్ చేస్తూ చూడవలసిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.